దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. తోటి సహోదరి సహోదరులందరికీ ప్రత్యేకంగా వందనాలు. అలాగే వాక్యంలోకి వెళ్దాం. మన బైబిల్ గ్రంథాల పైకి దిద్దాం. కళ్ళు మూసుకుందాం. వాక్యమైన యేసయ్య వాక్యము ద్వారా మాతోటి మా అందరితోటి మాట్లాడండి. మమ్మల్ని సరిచేయండి. మేము నడవలసిన మార్గంలో మమ్మల్ని నడిపించండి. పరిశుద్ధాత్మ తండ్రి నీ దాసుని నిలబెట్టుకుని మీ ఆత్మతో నింపి మీరే బోధించండి, మీరే మాట్లాడమని వాక్యమైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుని పొంది ఉన్నాము ప్రభువా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది. మరి యేసుక్రీస్తులో మనకు చాలా సంతోషము ఉంటుంది, ఆనందము ఉంటుంది. భక్తిగా జీవిస్తే అన్ని లాభాలు ఉంటాయి కదా. భక్తిగా జీవిస్తే అన్ని సుఖాలే ఉంటాయి. భక్తిగా జీవిస్తే అన్ని విషయాల్లోనూ మనము ముందుకు వెళ్ళిపోతాం. ఎటువంటి ఇబ్బందులు ఉండవు, అన్ని ఆశీర్వాదాలే. అవునా? అసలు ఆ విషయం ఏంటో చూద్దాం. 2 తిమోతి 3వ అధ్యాయము 12వ వచనంలో చదవండి. క్రీస్తు యేసు నందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించిన వారందరూ హింస పొందుదురు. దేవునికి స్తోత్రం. ముందు చెప్పిన లిస్ట్ ఉందా? దీవించబడతారు, ఆశీర్వదించబడతారు, మేలులు వస్తాయి అన్ని. ఇక్కడ లేకపోవచ్చు కానీ పరలోకమందు మనకు అన్ని దీవెనలు ఉన్నాయి. ఇక్కడ ఏముంటాయంట? యేసుక్రీస్తునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించిన వారందరూ హింస పొందుతారు అంట. భక్తిగా ఉన్నాం, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాం. యేసే నా దేవుడు, యేసే నా రక్షకుడు, యేసుతోటే నా జీవితం, యేసుతోటే నా బ్రతుకన్నాం. కానీ ఇలా బ్రతుకుతున్నప్పుడు కొన్ని మాటలు మన మీదకి వస్తాయి. కొన్ని హింస అంటే నిన్ను హింస పెట్టే మాటలు, నీ మీదకి కొన్ని దాడి కలిగించే మాటలు అన్నీ వస్తాయి. కానీ భక్తి చేసినప్పుడు ఆ భక్తి సాధనములోను దేవునితో బ్రతుకుతాము, బ్రతకాలి అనుకున్న వారికి ఏం కలుగుతుందంట? హింస కలుగుతుంది అట. ఏంటంటే ఇలా రాయించాడు ఇక్కడ? దేవుని దగ్గర ఉంటే అన్ని సుఖాలే, అన్ని దీవెనలే, అన్ని ఆశీర్వాదాలే, అన్ని వీలులే కదా. అవి ఎలాగే ఇస్తాడు. కానీ నీవు నీ భక్తిని ఇంకా ఎదగాలి, నీ భక్తిలో నిలబడాలి. నీకు అనేక హింసలు, అనేక ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. క్రీస్తునందు నేను బ్రతకాలి అనుకుంటే కనుక సద్భక్తితో, అంటే మంచి భక్తి జీవితం, యథార్థమైన భక్తి జీవితం, పరిశుద్ధమైన భక్తి జీవితం, ఎటువంటి లోపాలు లేని భక్తి జీవితం నువ్వు జీవిస్తూ ఉంటే ఇదిగో కొన్ని విషయాల్లో హింస పొందుతావు. హింస అంటే ఏంటండి? మొన్నటిదాకా ఇలా ఉండేదండి, ఇప్పుడు తయారైందండి. ఈమె కూడా బైబిల్ పట్టుకుని, ఈయన కూడా బైబిల్. హింస ఏంటి? మేము కూడా వచ్చిన కొత్తలో దిగిపోయాడండి, కలిసిపోయాడండి, పూజ చేసుకున్నాడండి. ఏంటి పూజ చేసుకోవడం? ఇలాంటి హింసలన్నీ వస్తాయి. నువ్వు సరైన భక్తి చేస్తూ ఉంటే ఆ సరైన భక్తిలో ఇట్లాంటి హింసలన్నీ నీకు కలుగుతాయి. అయినా దేవుని మహిమార్థమే ముందుకు సాగిపోవాలి. అందుకే క్రీస్తునందు సద్భక్తి అంటే నువ్వు చేసే భక్తిలో కల్మషం లేకుండా ఉండాలి. నువ్వు ఆరాధించే భక్తిలో కల్మషం లేకుండా ఉండాలి. సద్భక్తిగా యథార్థంగా నువ్వు నిలబడినప్పుడు అనేక మాటల తోటలు నీ మీదకి వస్తాయి. వచ్చినప్పుడు నిలబడాలి. యోబు చూసారా? నీతిమంతుడు, యథార్థవంతుడు, పరిశుద్ధుడిగా జీవించాడు. ఆయన గొప్ప ధనవంతుడు. అలాంటి వాడు భక్తి జీవితంలో కొనసాగబడుతూ ఉండగా ఎక్కడ కూడా
ఆయనలో ఇంత మచ్చనే లేదండి. పిల్లలతోటి కుటుంబంతో దేవుణ్ణి ఆరాధించుకునే వ్యక్తి, మంచి భక్తి జీవితము. అలాంటి ధనవంతుడు అనేవాడు ఎవడు లేడు. కానీ అంత గొప్పవాడికి హింస వచ్చింది, ఇబ్బంది వచ్చింది. కానీ ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా ఆయన నిలబడ్డాడు. ఎన్ని రకాలు పోయినా, ఎన్ని రకాల ఇబ్బందులు వచ్చినా నిలబడ్డాడు. ఏం చెప్పాడంటే ఒకటే ప్రార్థన, దేవుడు ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు, దేవునికే మహిమ కలుగును గాక అన్నాడు. అంతే. దేవుడు స్తోత్రం. దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు, దేవునికే మహిమ అన్నాడు. అంతే. ఏమండి, ఒక రోజులో 7 పిల్లలు చచ్చిపోతే, ఇంకో 3 పిల్లలు, 10 మంది పిల్లలు సరిపోతే ఎలా ఉంటుందండి? ఉన్న ఆస్తి అంతా ఒక రోజులో పోతే ఎలా ఉంటుందండి? గొడ్లు గోదలు మన్న అన్ని పోతే ఎలా ఉంటాయి? కానీ ఎన్ని పోయినా ఏ మాత్రము భక్తిలో తేడా లేదు. ఆయన సద్భక్తి చేస్తూ ఉన్నాడు. కానీ హింస వచ్చిందని మానలేదు, ఇబ్బంది వచ్చిందని మానలేదు. ఏమొచ్చినా దేవునికే స్తుతి కలుగునుగా అన్నాడు. అంతే. దేవుడు ఇచ్చును, దేవుడు తీసుకున్నాడు, దేవునికే మహిమ కలుగునుగా అన్నాడు. అంతే. ఇది మంచి భక్తి జీవితం. ఇలా భక్తి జీవితం జీవిస్తున్నప్పుడు శోధన, పరీక్ష ఇవన్నీ వస్తూ ఉంటాయి. వచ్చిన తర్వాత నిలబడి నీవు చివరి దాకా హింస అయినా ఇబ్బంది అయినా నిలబడితే 200 ఆశీర్వాదం వస్తుంది. చప్పట్లు కొట్టండి. ఏమొస్తుంది? 200 ఆశీర్వాదం మనకి దేవుడు ఇస్తాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 10వ వచనంలో చూడండి. భక్తి జీవితానికి నీతి నిమిత్తము హింసింపబడిన వారు ధన్యులు. దేవుని స్తోత్రం. దేని నిమిత్తం అంటే నీతి నిమిత్తము హింసించబడిన వారు ధన్యులు అన్నాడు. అందుకే నీతిగా జీవించండి. హింస రాని, ఇబ్బంది రాని, మాటలు రాని, ఏదైనా రాని, నీతి నిమిత్తం నిలబడి హింస పొందావా, ఏం పొందావా, ఏదైనా అవలే, అవితే 200 ఆశీర్వాదానికి ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ రాత్రి వింటున్నా నేను ఎవరైనా కావచ్చు. ఇప్పుడు నీతి తప్పి బ్రతుకుతున్నావా? నీతిగా బ్రతుకుతున్నావా? నీతి మాలిన పనులు చేసి బ్రతుకుతున్నావా? ఏ బ్రతుకుతున్నావో ఆలోచన చేసుకుని ఈ రాత్రి ఇదిగో నీతిమంతుడికి వచ్చే ఏ పరిస్థితి అయినా సరే అది నీవు తట్టుకోగలిగితే నువ్వే ధన్యురాలు, నువ్వే ధన్యుడు. దేవుని స్తోత్రం. నీతి నిమిత్తము ఏంటంట? నీతి నిమిత్తం. మొదట ఏమన్నాడు? ఫస్ట్ స్టార్టింగ్ ఏమన్నాడు? భక్తి చేసిన వాడికి, బాగా భక్తి చేసిన వాడికి హింస. సేవకులకి ఎన్ని హింసలు అంటే, సేవకులకి ఎన్ని ఇబ్బందులు. అలాగే మీకు కూడా ఎన్ని ఇబ్బందులు వస్తున్నాయి, రావట్లేదా? శ్రమ లేదన్నవారు 4 ఏళ్ళు చెప్పండి. అబ్బా, శ్రమ లేకపోతే ఎంత సంతోషం. ప్రతి ఒక్క వ్యక్తికి కష్టం ఉంది, శ్రమ ఉంది, వ్యాధి ఉంది, ఇబ్బంది ఉంది, కరువు ఉంది, ఖడ్గం ఉంది, అన్నీ ఉన్నాయి. నీతిగా జీవించే వారికి ఏవైనా రాని కానీ ఆయన తీస్తాడు. ఓపిక పట్టు. భక్తి జీవితాన్ని కోల్పోకు, నీతి జీవితాన్ని కోల్పోకు. కోల్పోయే ప్రయత్నం చేయొద్దు. సరే, ఇంకొక మాట చూపిస్తాను మీకు. ఇప్పుడు ఇలా దాడి వస్తుంది, హింస వస్తుంది, ఇబ్బందులు వస్తున్నాయంటే ఏం చేయాలి? హింస బరాయిస్తూ, ఇబ్బందులు బరాయిస్తూ, సమస్యలన్నీ మన మీదకి వచ్చినప్పుడు కూడా అవన్నీ తట్టుకోవాలంటే ఒకే ఒక మార్గం ఉంది. అది ఏంటి అంటే 2 తిమోతి 2వ అధ్యాయము 1వ వాక్యం. నా కుమారుడా, క్రీస్తు యేసునందు కృప చేత బలవంతుడు కమ్ము. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఇవన్నీ తట్టుకోవాలంటే నువ్వేం చేయాలి? క్రీస్తు యేసునందు కృప ద్వారా నువ్వేమవ్వాలంటే బలవంతుడు కావాలి. తట్టుకోవాలంటే, ఇవన్నిటి నుంచి విజయం పొందుకోవాలంటే, జయం పొందుకోవాలంటే ఏం చేయాలి? క్రీస్తు యేసునందు నువ్వు బలవంతుడు కావు. ఇప్పుడు ఇక్కడ హింస పొందుతారు అని చెప్పి రాయబడి ఉంది. యోబు గారు హింస పొందాడు, విజయం పొందాడు, 200 ఆశీర్వాదం వచ్చింది. మత్తయి సువార్తలో చూసాం మనం.
అక్కడ నీతి నిమిత్తమై హింసింపబడిన వారందరూ ధన్యులు అని చెప్పి రాయపడదు. సరే, ఇవన్నీ కూడా మనం విజయవంతంగా నెక్కాలి అంటే, వాటి నుంచి బలంగా ముందుకు నడవాలి అంటే, ఇదిగో క్రీస్తు యేసునందు ఎలా ఉండాలంట? బలవంతులుగా ఉండాలి. క్రీస్తులో బలవంతులుగా ఉండాలంటే చేయవలసిన పనులు ఉన్నాయి. వాక్యములో, ప్రార్థనలో, ఆయన సహవాసంలో, ఈ 3 విషయాల్లో ఉంటే బలవంతుడు కావచ్చు, బలవంతురాలు కావచ్చు. అందుకే పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నప్పుడు, ఆయన దగ్గర అభిషేకం పొందుకున్నప్పుడు, ఆయన ఆత్మ ద్వారా నడిపించబడ్డప్పుడు నువ్వు బలవంతుడుగా నిలబడవచ్చు. దేవుని స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు కూడా చాలా బలవంతుడిగా నిలబడ్డాడు. ఆయనకి శ్రమలు వచ్చాయా రాలేదా? కష్టాలు వచ్చాయా రాలేదా? ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని హింసలు వచ్చినా నీతి తప్పాడా? భక్తి జీవితాన్ని తప్పాడా? ఆయన ఎక్కడైనా ప్రాబ్లమ్స్ ఉందా ఆయనలో? లేదు. యేసుక్రీస్తు ప్రభువు తండ్రి చెప్పిన మాట ప్రకారంగా జీవించాడు, ప్రార్థనలో జీవించాడు. భక్తి జీవితంలో అలాంటి భక్తి ఎక్కడా లేదండి. రాత్రంతా ప్రార్థించేవాడు, ఉదయకాలం బోధ చేసేవాడు. ఆయనలో ఎక్కడ కల్మషం లేదు, మంచి భక్తి జీవితం జీవించాడు. క్రీస్తు యేసులో మనం కూడా భక్తి జీవితం జీవిస్తున్న మనకి కూడా బ్రతక ఉద్దేశించి వారందరూ హింస పొందుతారంటే, మనకంటే ముందు యేసుక్రీస్తు ప్రభువు హింసించబడ్డాడు, దూషించబడ్డాడు. ఆయన అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డాడు. అయినప్పటికీ కూడా నీతి తప్పలేదు, భక్తి జీవితం తప్పలేదు. ఇదంతా ఎలా జయించగలిగాడో తెలుసా? తండ్రి దగ్గర నుంచి తెచ్చుకున్న అధికారం, ఆయనలో ఉన్న బలం పొందుకున్నాడు. ప్రతి నిత్యము కూడా ప్రార్థనలో శక్తి పొందుకుని ఆ శిలువకెక్కి మరణించి ప్రాణం పెట్టి మన పాపాలన్నీ ఆయన మీద వేసుకుని ఆయనలో ఉన్న నీతి, యథార్థత, పరిశుద్ధత మనకిచ్చి మనల్ని నిలబెట్టాడు. దేవుని స్తోత్రం. ఆయన అలా జీవించి విజయం పొందుకున్నాడు. ఇప్పుడు మనం కూడా క్రీస్తులో ఉన్న మనకు చాలా మటుకు అన్ని సుఖాలనండి, అన్ని ఆశీర్వాదాలనండి, అన్ని వచ్చేస్తాడు మీకు. ఈ పక్క నుంచో 2 బస్తాలు, ఆ పక్క నుంచో 3 బస్తాలు మీకు డబ్బులు వచ్చేస్తాయండి. అన్ని ఆశీర్వాదాలు వచ్చాయి. రావడం మాత్రం నిజమే, కానీ కొంచెం శోధన, పరీక్ష ఇవన్నీ తీరిన తర్వాత అన్ని వస్తారండి, అంతలో ఆశీర్వాదం. అందుకే భక్తి జీవితం, సద్భక్తి అంటే కల్మషం లేని భక్తి. అలా జరిగించే ప్రతి ఒక్కరికి కూడా హింస పొందుతారంటున్నారు. కొంతమంది చూడండి, చక్కగా దేవుళ్ళలోకి వచ్చినప్పుడు, దేవుళ్ళో కట్టబడుతున్నప్పుడు అనేక మంది మాటల తోటలో వాళ్ళ మీదకి విడుదలవుతూ ఉంటాయి. బాధపడతారు. ఏంటి ఎందుకు వచ్చాను అనుకుంటారు. నువ్వు ఎందుకు వచ్చావు, ఎందుకు ఇబ్బంది పడుతున్నావో ఆయనకి తెలిస్తే చాలు, వెనక్కి తిరిగిపోవద్దు. మొన్నటి దినాన్ని కూడా చెప్పాను, ఏంటిది? వెనక్కి తిరిగితే ఎంతో ప్రమాదం, ఉపశమనం అయిపోయింది. ముందుకు తిరిగి వస్తూ వెళ్ళిపోయినా తిరిగి వస్తే ఎంత ఆశీర్వాదం పొందుకుంది, ఎంత ఆశీర్వాదం పొందుకుంది, మళ్ళా డబల్ ఆశీర్వాదం పొందుకుంది. మీరు ఈరోజు భక్తి జీవితం జీవిస్తున్నప్పుడు శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇలా ఉన్నా వస్తాయి, ఇలా లేకపోయినా వస్తాయి. తెలుసా మీకు? దేవుని దగ్గర ఉన్నా వస్తాయి, బయట ఉన్నా వస్తాయి. కానీ మనకి తీసేవాడు ఉన్నాడు, దేవుని స్తోత్రం. ఈ శ్రమ నుంచి విడిపించేవాడు ఉన్నాడు, దేవుని స్తోత్రం. కానీ బయట వారికి ఎక్కడ ఉన్నాడో ఏంటో నాకే తెలియదు, మీకు తెలియదు. ఏంటి? అవునా కదా? మనకైతే ప్రభువుకి మొరపెట్టుకోవడానికి, జవాబు వచ్చేదాకా ఆయన పాదాలు పట్టుకుని అడిగి పొందుకోవడానికి అవకాశం ఉంది. అంత గొప్ప అవకాశం ఇచ్చాడు దేవుడు. అందుకే భక్తి జీవితంలో ఏం భక్తి కావాలంటే సద్భక్తితో బ్రతుకుని ఉద్దేశించే వారందరూ హింస పొందుతారు. అయినప్పటికీ కూడా నీతి నిమిత్తం ఇబ్బందులు పడిన ధన్యులు మనం, అవునా? కానీ ఈ 2 జయించాలంటే క్రీస్తునందు బలవంతులై ఉండాలి. బలవంతులై ఉండాలంటే నీ వాక్యం ధ్యానించుకో, వాక్యం మీద జీవితం కట్టుకో, ప్రార్థన జీవితం కట్టుకో. ఈ వాక్యాలన్నీ కూడా నీవు జాగ్రత్త పరుచుకుంటే చాలు,
వాక్యం ద్వారా బలం ఉంది. సాతాన్ని ఎదిరించే శక్తి కూడా వాక్యానికి ఉంది. యేసుక్రీస్తు ప్రభు 40 రాత్రులు 40 పగళ్ళు ఉపవాసం చేసిన తర్వాత సాతాను వచ్చాడు. వచ్చి యేసుక్రీస్తు ప్రభువును అరణ్యానికి తీసుకువెళ్ళిపోయాడు. 40 రాత్రులు 40 పగళ్ళు ఆకలి ఉండదా మానవాకారంలో వచ్చాడు. ఆయన వచ్చిన తర్వాత అన్నాడు, యేసయ్యా నీకు ఆకలి వేస్తుంది కదా, రాళ్ళు రొట్టెలుగా చేసుకుని తిను అన్నాడు. అప్పుడు యేసయ్య చెప్పిన మాట, మనుషుడు ఏంటి రొట్టె వలన జీవించడు కానీ వాక్యం వల్ల జీవిస్తాడని చెప్పాడు. అక్కడ అర్థమైందా? మనుషుడు రొట్టె వలన జీవిస్తాడు కాదు, వాక్యం వల్ల జీవిస్తాడని చెప్పాడు. అందుకే ఈ వాక్యం ద్వారా మాట్లాడాడు. ప్రతి విషయంలో వాక్యం ద్వారా మాట్లాడి విజయం తెచ్చుకోవాలి. మనం ఎక్కడ నోరు విప్పితే అక్కడ వాక్యమే మాట్లాడాలి. మాట్లాడితే నీకు విజయం వస్తుంది. హింస, ఇబ్బందులు, ఈ సమస్యలు ఎన్ని పోవాలంటే ఏం చేయాలి? వాక్యాన్ని మాట్లాడుతూ ఉండాలి. అలాగా ముందుకు సాగుదాం, వాక్యంలో నడుద్దాం, ఆ వాక్య ప్రకారంగా జీవిద్దాం. వాక్యంలో ఏం చేయాలి? బలవంతులుగా ఉండాలి. అటు కృప మనందరికీ ఇచ్చుగాక. ఆమేన్. ప్రార్థన. పరమ తండ్రి, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. తండ్రి, నీ యందు సద్భక్తి కలిగిన వారిగా ఉంటే హింస పొందుతారు అని లేఖనాలు సెలవేస్తున్నాయి. అవును తండ్రి, యోబు గారు నీతిగా బ్రతికాడు, మంచి భక్తి జీవితం జీవించాడు. అయినప్పటికీ ఇక్కడ ప్రభువా భక్తి జీవితాన్ని విడిచిపెట్టలేదు, నీతిని విడిచిపెట్టలేదు. అయితే నీ యందు నమ్మిక ఉంచి, విశ్వాసం ఉంచి ఎన్ని ఇబ్బందులు వచ్చినా నిలబడ్డాడు. చివరికి 200 ఆశీర్వాదం పొందుకున్నాడు. ప్రభువా ఇదిగో నీ యందు మేము బలవంతులంగా ఉండాలని సెలవిచ్చాం. నీ యందు బలవంతులుగా ఉండాలంటే వాక్యంలో, ప్రార్థనలో సహవాసములతో నడిస్తే చాలు, వాక్యం మాట్లాడితే చాలు, బలవంతులుగా ఉంటామని సెలవిచ్చిన దేవా నీకు వందనాలు చెల్లిస్తూ కూడా వచ్చిన బిడ్డలు, వాక్యం వింటున్న బిడ్డలు దీవించి ఆశీర్వదించు. యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకలు పొంది ఉన్నాం ప్రభువా. ఆమేన్, ఆమేన్. ఆశీర్వాదం చేసుకుందాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దీవెన ఆశీర్వాదం సకల పరిశుద్ధులకు కూడా వచ్చిన బిడ్డలకు మీరు మాకు ఇచ్చిన సమస్తములకు సదాకాలం తోడై ఉందురు కాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ యేసుక్రీస్తు నామములో శుభాలు, నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే యూట్యూబ్ ఛానల్ మహిమరాజు అని మీరు టైప్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరికి షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. మీ అందరికీ వందనాలు.